నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వంశీ. ఏం చేస్తుంటారు సార్? నేను డెలివరీ జాబ్ చేస్తున్నా ప్రజెంట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఏంటంటే ఇప్పుడు 1 ఇయర్ అయిపోయిందని కాదు, కానీ అంతమంది పార్టీ లెక్క చేస్తలేడు. అంతమంది కేసీఆర్ పార్టీ ఉన్నప్పుడు అంతా లేదు. ఆ దొర అన్నారు, కానీ ఈయన కూడా అదే దొరపాలన చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి ఉపయోగం లేదు. అప్పుడు ఎట్లా పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఏంటంటే ఇప్పుడు అంతమందికి ఎట్లా ఉన్నానంటే ఎవరైనా పోయడానికి ఏదైనా సమస్య వస్తే చెప్పడానికి ఉన్నది, ఇప్పుడు చెప్పడానికి దాలేదు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అంటే అంతమంది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉండే కాంగ్రెస్ పట్ల, ఆయన లెక్క వస్తుంది కావచ్చు అనుకుని అందరం కలిసి ఓటేసాం, కానీ ఇప్పుడు అంత అనిపించట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అదే చేశారు, కాకపోతే కొద్దిగా అదే దొరపాలన అది ఇది అని అన్నారు కదా, ఆ దొరపాలన లెక్క మన ప్రజల మైండ్లో ఇమిడించిండు. కానీ అప్పటికి పోయే కొద్దిగా ప్రజల అభిప్రాయం తెలుసుకొని చేసేది, అడగకపోయినా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉన్నదో చూసి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఏమన్నా చేసేది పథకాలు ఏమన్నా. ఇప్పుడు ఈయన ఏం చేస్తారో కూడా తెలియదు. ఈయన చెప్పిన 6 గ్యారెంటీలకి ఇట్లా అమలు చేస్తే నెక్స్ట్ టైం గెలుస్తారు. ఈ 6 గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ అమలు చేయకపోయినా కూడా కష్టం, ఇక మళ్ళీ రాదు ఇక కాంగ్రెస్ పార్టీ. నమస్తే అమ్మ. మీ పేరమ్మా? లక్ష్మి. ఏం చేస్తుంటారు మేడం? హౌస్ వైఫ్ అండ్ బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఏముంది అంటే ఇంకా కరెంట్ అయితే ఈ మధ్య బాగా పోతుందండి. ఈ కేసీఆర్ ఉన్నప్పుడు పోకపోతుండే ఈ రేంజ్లో, విలేజ్లలో అయితే ఇంకా చాలా ఘోరంగా ఉంది. నెక్స్ట్ మాకు ఇక్కడ గ్యాస్ అన్నారు కానీ రావట్లేదు అమౌంట్, అస్సలు మామూలు రేట్కే వస్తుంది. బస్ అయితే ఉంది, బస్ యూజ్ ఓకే. 6 గ్యారెంటీలు అంటే అవి ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా, అప్పుడే చెప్పలేము మనం. మొన్న అప్లై చేసారు, దరఖాస్తు అయితే పెట్టుకుని ఇందిరా మిల్లలకి పెట్టినాము. వస్తుందా లేదా అనేది ఇంకా వెయిట్ చేయాలి మనం, టైం ఉంది ఇంకా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? అప్పుడు కూడా 10 ఏళ్ళ పాలనలో మాది విలేజ్ మారుమూల గ్రామం మాది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే బస్ సౌకర్యం లేకుండా, కానీ కొన్ని దానిలో బెటర్. ఇప్పటికి ఇంకా ఈయనది ఇంకా 4 ఇయర్స్ ఉంది కదా, చూద్దాం అప్పటిదాకా. మరి రోడ్లు చాలా దారుణంగా ఉండే, ఒక మనిషి లేట్ అయితే స్కూల్ నుంచి పిల్లలు ఆటో కట్టుకొని ఇంటికి వచ్చే పరిస్థితి మా ఊర్లో ఇప్పటికీ అట్లనే ఉంది. నమస్తే. మీ పేరు సార్? రంజిత్. ఏం చేస్తుంటారు సార్? స్విగ్గీ జాబ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రాష్ట్రం అంటే డెవలప్మెంట్ ఎలా ఉందంటారు సార్ ప్రస్తుతానికి? డెవలప్మెంట్ అయితే ఆయన చెప్పిన మాటలే ఇప్పటి వరకు ప్రామిస్లు అన్నీ క్లియర్ చేయలేడు. ఒక బస్సు ఒకటి ఇచ్చిండు అంతే, వేరే ఏం లేదు. ఇల్లులు కూడా సర్వేలు అవుతున్నాయి, కానీ సర్వేల పేరు వచ్చింది, కానీ ఎంతవరకు వస్తే ఏమో మరి ఆయనకే తెలియాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారిది బాగానే ఉండే, బాగానే చేసిండు. ఐటీ మొత్తం కేటీఆర్ సార్ కూడా బాగానే చేసిండు.